వైసీపీలో మరో వ్యక్తి ఈయన ఏంటంటే ఒక ఎంపీ మార్గాని భర్త గారు జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలి, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందాలని చెప్పే కష్టపడే వ్యక్తుల్లో ఈయన ఒకడు. ఈయన దేనికోసం కష్టపడతాడంటే జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలి, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా శబాస్ అనిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈయన ఒకడు ఉన్నాడు గొప్పోడు అనిపించుకోవడానికే వచ్చి మాట్లాడుతుంటాడు మైకుల ముందు. ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. మా సోషల్ మీడియా పేజెస్ లో నేను పోస్ట్ చేశాను. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏమి అంత అఫెన్సివ్ కంటెంట్ ఉందని నా పోస్ట్ ని మెటాకి పంపించి డిలీట్ చేయించారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా. ఫేస్బుక్ లో నేను పోస్ట్ చేసిన అంశము డాక్టర్ ప్రియాంక ఘటన గురించి నేను పోస్ట్ చేస్తే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంటా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమా ఎవరు మెటాకి కన్సల్ట్ చేసి ఆ పోస్ట్ ని డిలీట్ చేయించారు? డాక్టర్ ప్రియాంక గారి అంశంలో నిజంగా తప్పు జరుగుంటే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంట్లో నువ్వు ఎలాంటి ఇబ్బంది పడకు, ఎలాంటి టెన్షన్ పడకు. నేను ఎక్స్లో పోస్ట్ చేస్తే, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే మెటాకు పంపించి మా పోస్ట్ ఎందుకు డిలీట్ చేయించారని చెప్పేసి మార్గాని భర్త గారు అడుగుతున్నారు. ఈ సార్కి నేను ఒకటి అడుగుతున్నా, గురుగారు, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ గారు మాస్కులు అడిగినందుకు ఆయన్ని నడి రోడ్డు మీద పిచ్చోడ్ని చేసి చంపేస్తే ఆ వార్త మీరు ఎందుకు ఫేస్బుక్లో పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ట్విట్టర్లో పెట్టలేదు? ఎందుకంటే చేసింది తమ పార్టీ తమ మనుషులే కాబట్టి పెట్టలేదు, అంతేనా? నా అక్కని ఏం చేయకండి సార్, దయచేసి వదిలేయండి సార్ అంటే ఆ చిన్నపిల్లాడి మీద అంత దారుణంగా పెట్రోల్ పోసి చంపేస్తే ఆ పోస్ట్ మీరెందుకు ఫేస్బుక్లో పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ట్విట్టర్లో పెట్టలేదు? ఎందుకంటే అది చేసింది వైసీపీ బ్యాచ్ కాబట్టి, అంతేనా? ఒక ముసలావిడ ఒక పోస్ట్ను ఫేస్బుక్లోకి ఫార్వర్డ్ చేస్తే ఆమెను స్టేషన్లో రాత్రిలో కూర్చోబెట్టారే, ఆ రోజు ఎందుకు ఆ పోస్ట్ని ఫేస్బుక్లో మీరు పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో పెట్టలేదని ప్రజలు అడుగుతున్నారు. ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ పర్సన్ను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర తెచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడే, ఆ పోస్ట్ మీరెందుకు ఫేస్బుక్లో పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ట్విట్టర్లో పెట్టలేదని ప్రజలు అడుగుతున్నారు. ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా, ఇన్ని అక్రమాలు చేసి గత హయాంలో 5 సంవత్సరాల ప్రజలు రామగోసపడి అసలు ఎంత దారుణం అయిపోయిందంటే ప్రజల పరిస్థితి ఏం చేయాలన్నా భయభ్రాంతులతో బతికినటువంటి సిచ్యువేషన్లు జరిగిన గ్రామాల్లో కొన్ని వేల సిచ్యువేషన్లు ఉన్నాయి. అందులో ఒక్క అంశమైనా మీరు ఫేస్బుక్లో ఎందుకు పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో ఎందుకు పెట్టలేదంటే అది చేసింది వైసీపీ బ్యాచ్ కాబట్టి. భర్త గారు, గతంలో మనం ఏం చేశామో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, గతంలో మనం ఏం చేయలేకపోయినామో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒక అబ్జర్వేషన్ ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మనకి అబ్జర్వేషన్ ఎలాగానో లేదు. సరే, అబ్జర్వేషన్ లేదు కదా, చేసే ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామంటే ఆ తెలివితేటలు అంతకంటే లేవు. సరే, సపోర్ట్ కూడా చేయము, పక్కన పెట్టేసేయండి అంటే కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా మాట్లాడతామంటే అంత సీన్ అంతకంటే లేదు. సరే, అది కూడా వదిలేద్దాం. గ్రామ స్థాయిలో వైసీపీ పార్టీకి ఎంత పట్టుందో, ఎంత బలం ఉందో, వైసీపీ పార్టీ గ్రామ స్థాయిలోని ఏమనుకుంటున్నారో వైసీపీ పార్టీ గురించి అదైనా సర్వేలు తప్పించుకుంటామంటే ఆ తెలివి అంతకంటే లేదు. మనకున్నదల్లా ఒకటి, ఏంటది? జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తాలి, జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలి, జగన్మోహన్ రెడ్డి గారితో శబాస్ అనిపించుకోవాలి, వచ్చే ఎలక్షన్లో సీట్ కొట్టేయాలి. ఇంతకు మించి ఇంకేదైనా మీరు చేశారా ధైర్యంగా చెప్పండి అని ప్రజలు అడుగుతున్నారు. ఇది మీకు చాలా పాజిటివ్గా చెప్తున్నా, పాజిటివ్గా తీసుకుంటే మీ ఇష్టం, లేకుంటే మీ కర్మ. నా పాయింట్ ఏంటంటే ఇలాంటి పనికి మాలిన మాటలేవి వేస్ట్. ప్రజలు ఎవరు ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ప్రతి వ్యక్తి, ప్రతి ఓటర్ చేతిలో ప్రపంచం ఉంది. ఈరోజు ఫోన్ ఓపెన్ చేస్తే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చింది, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చింది, ఎన్ని రోడ్లు వేస్తుంది, ఎన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయి, ఎన్ని హాస్పిటల్స్ వచ్చాయి, ఎన్ని బడులు వచ్చాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్తున్నారు, ఎంత గవర్నమెంట్ స్కూల్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, ప్రతిదీ ఆన్ రికార్డు ద్వారా తెలుసుకునేటట్టు ఈరోజు సమాజం ఉంది. కాబట్టి మీరు ఏదో మసిపూసి మారడికాయ చేసేస్తామంటే ఇక్కడ ఏమీ కాదు.
మీరు చేయాల్సిందల్లా ఒకటే, ప్రజల మనసు గెలుచుకోవడం. మనకు అది ఎలానో చేత కాదు, కనీసం మీ జగన్మోహన్ రెడ్డి గారికైనా చెప్పండి, అయ్యా మన పరిస్థితి ఇది, మనం ఇలా వెళ్ళాలని కనీసం చెప్తే ఆయన తెలివి తెచ్చుకుంటూ చేస్తే మంచిది, లేకుంటే ఆయన కర్మ. ఇంతకు మించి ఇంకేం చెప్పలేం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.